నా బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు మీ అందరికి తెలిసినట్టు బ్యాండ్ బాజా బారా. వీళ్ళిద్దరిని రోస్ట్ చేసే ఆ ముగ్గురు కమీడియన్స్ గెటప్ జీరో, ఆటో రాంప్రసాద్ అండ్ విక్టరీ వెంకీ. Short skirt, వేసుకో షార్ట్ క్లాస్ అందుకో హై హీల్స్ వేసుకో టైం ఇస్ టు వారియో లిప్స్టిక్ ఎందుకో లిప్ లాక్ నేర్చుకో. పటాస్ కమీడియన్స్ వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు రాబోతున్న ఇద్దరు సెలబ్రిటీస్ ని లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్. ఫ్రెండ్స్ విత్ వ్యోమా. అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, ఎగిరింది మోళి జరిగింది సొగసే తొడిగింది పెణికింది ఒళ్ళే వెల్లులాగా మంచి ఆశలేపు పెంచి ఆడపిల్ల అనిపించింది రాణిగా అమ్మాయి. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ వ్యోమా నాంది. నిజంగా ఇలా ఎంట్రీ డాన్స్ ఎంత బాగుండనంటే ఈవినింగ్ 4 వరకు స్కూల్లో బంద్ చేసి హోమ్ బెల్ ఇచ్చిర్రు అని ఇద్దరు ఆడుతున్నారు. నేను శైలజ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మరల తెలుపన ప్రియ. వాట్ ఇస్ ద మూవీ అబౌట్? Poetic love story. It is a family entertainer. Yes, of course. సినిమా రిలీజ్ అయింది. ఇట్ ఇస్ గుడ్ టాక్స్ ఎవ్రీవేర్. హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. మీకు తెలుగు అర్థం అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవుతుంది. ఒక్కసారి తెలుగులో మాట్లాడండి ఒకసారి. అంటే పటాస్ కి రావడం ఎలా అనిపిస్తుంది మీకు? About singing the song. Are you asking me about singing the song? ఓకే, మీరు అక్కడికి వెళ్ళి కూర్చునే ముందు మాకు బేసిక్ గా ఒక ప్రామిస్ ఉంది, ట్రెడిషన్ ఉంది. ప్రిన్స్ నా చేతి మీద అండ్ వ్యోమా నువ్వు రవి చేతి మీద. ప్రామిస్. వ్యోమా అనబడే నేను, వ్యోమా అనబడే నేను, ప్రిన్స్ అనబడే నేను. వీళ్ళు ముగ్గురు ఎలాంటి పంచలేసినా మేము ఇంటికి వెళ్ళి ఒకరికొకరు ఫోన్ చేసుకుని ఏడవము, చేసుకోకుండా ఏడుస్తాము. వాళ్ళ ముగ్గురిని షో తర్వాత ఎలాగో ఇబ్బంది పెట్టము. వాళ్ళు ముగ్గురిని షో తర్వాత ఇబ్బంది పెట్టకపోవడానికి ట్రై చేస్తాం. వ్యోమా అనబడే నేను నిజంగా రవిని ప్రేమిస్తున్నాను. అరే అరే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ టు ద షో అండ్ యూ కెన్ హ్యాపీలీ గో సిట్ దేర్ నౌ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ దయ్యం కనిపిస్తే మనం ఏం చేస్తాం? బాబాయ్ అప్పటి నుంచి చూడలేదండి మనం. నెక్స్ట్ సీను ఒక్కసారి వెనక్కి చూడరా, ఒక్కసారి. వామ్మో, నిజంగానే దయ్యం కనిపించింది. చెప్పున్నారా? నాకు రాత్రిపూట దయ్యం కనిపిస్తే నా మేకప్ తీసేస్తే ఒరిజినల్ పిక్ చూపిస్తా, పారిపోతుంది. దానికంటే పెద్ద దయ్యాలు ఉండవు మీ మేకప్ తీసిన తర్వాత. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. నాకు దయ్యం కనిపిస్తే మా వైఫ్ ఫోటో చూపించి దానికంటే నువ్వే బాగున్నావు అని చెప్తాను. నెక్స్ట్ ఆన్సర్. నాకే కానీ దయ్యం కనిపిస్తే రామ్ గోపాల్ వర్మ గారి అడ్రస్ ఇస్తావు. అది పోద్దా అని తీసుకెళ్తా అన్న. నువ్వు తీసుకెళ్తా. అది పోయినాక నువ్వు బయటికి రావు మళ్ళా. సూపర్. నెక్స్ట్. అంటే చేసేది ఏముండదు, ఫస్ట్ పైన తడిచిపోతుంది. ఎండ్ వచ్చినప్పుడు ఆరబెట్టుకోవాలి అంతేనా? అది నువ్వు ఎంత సింపుల్ గా చెప్పినాడు. దయ్యం ఓకే. నెక్స్ట్. దయ్యం కనిపిస్తే హనుమాన్ చాలీసా చదువుతా. ఏది హనుమాన్ నీకు చాలీసా వస్తుందా? చెప్పు. సాంగ్ పెడతా ఫోన్ లో తీసి. నెక్స్ట్. ఒకవేళ నాకు ఆడదయం కనిపిస్తే హగ్ ఇస్తాం, మగదయం కనిపిస్తే ముద్దు పెడతాం. అదేం వింత కోరికలో హగ్గు ముద్దు. ఓకే. నెక్స్ట్. నాకు దయ్యం కనిపిస్తే నేను ఫస్ట్ శ్రీముఖి ఫోటో చూపిస్తా. చూపించి మీ ఇద్దరు అక్క చెల్లెలని చెప్పి పంపించేసా.
దయ్యం కనిపిస్తే బాలకృష్ణ డైలాగ్ చెప్తా. ఏ ఒకసారి చెప్పు. డోంట్ ట్రబుల్స్ ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్స్ ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐఎమ్ నాట్ ది ట్రబుల్, ఐఎమ్ ది ట్రూత్. ఇదే డైలాగ్ ప్రిన్స్ గారు చెప్తే ఎలా ఉంటది? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద ట్రూత్. ఇదే డైలాగ్ వ్యోమ చెప్తే ఎలా ఉంటది? రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. Don't trouble the trouble. If you trouble the trouble, the trouble troubles you. I'm not the trouble, I'm the truth. Super, let's go to the second topic. And the second topic is టీవీలో ఎలాంటివి చూస్తే మనకు చిరాకు? నేను సిగరెట్ తాగి డాడీ దొరికినప్పుడు, మళ్ళీ టీవీలో ముఖేష్ డాడీ వచ్చినప్పుడు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. Next. ఐటమ్ సాంగ్స్ లోని బ్లర్ చూపిస్తారు కదా, అప్పుడు చిరాకు వస్తుంది. చిన్నప్పుడు పెన్సిల్ తో తప్పైతే రబ్బర్ తో తుడుస్తావు కదా, టీవీకి వెళ్ళి తీసుకెళ్లి మెల్లగా తుడిచేయాలి. నెక్స్ట్, సన్నీ లియోన్ యాడ్ జల్దీ అయిపోయినప్పుడు, తొందరగా అయిపోయినప్పుడు ఇప్పుడు చిరాకేస్తుంది. లాంగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. Sunny Leon ads చేస్తుందా ఈ మధ్య? సన్నీ సోప్ లాగా ఏదో ఒకటి వస్తుంది కదా. నెక్స్ట్, మనం అన్నం తినేటప్పుడు హార్పిక్ యాడ్ వచ్చినప్పుడు చాలా కోపం. హార్పిక్ కాదు, హార్పిక్ సపరేట్ గా వాడు జూమ్ చేసి నెక్స్ట్. ఏదైనా మూవీ ఫ్లాప్ అయినా కూడా హిట్ అవుతుందని చెప్పి మళ్ళీ మళ్ళీ రీక్యాప్ చేసి చూస్తే చాలా. నువ్వు ఎందుకు ప్రిన్స్ చూసుకొని చెప్తున్నావు ఆన్సర్? నెక్స్ట్, కోల్గేట్ యాడ్ చేసినప్పుడు సడన్ గా డోర్ ఫ్రిడ్జ్ డోర్ బలగొట్టుకొని వస్తుంది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? సీను నువ్వు చెప్పు, టీవీలో ఏది చూస్తున్నప్పుడు చిరాకేస్తుంది? నాకు నేను చూసుకున్నప్పుడు జరగేస్తుంది బాగా. రామ్ ప్రసాద్. ఆ మిడ్ నైట్ మసాలా చాలా చిరాకేస్తుంది నాకు. చాలా చిరాకేసినప్పుడు ఎందుకో చూసేది. ఎందుకంటే మధ్యలో యాడ్స్ వస్తాయి, యాడ్స్ కోసం చూడటం అంతే. Yoma, what do you hate watching in TV? Fairness commercials. ఇది నిజంగా ఇది కొట్టుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది. ఇది వేసుకున్న తర్వాత నిజంగా ఎందుకంటే నాకు నిజంగా చూడండి చాలా పుల్లలు బాగుంది. ఇది నిజంగా ఒక పుల్ల కొంటే ఇంకో పుల్ల ఫ్రీ. Prince. నాకు ఇచ్చిగాడ్ యాడ్ చూస్తే చాలా చిరాకు. Let me call upon stage, get up scene along with Dr. Ram Prasad. పట్టుకో 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 హర పట్టుకో. యాక్చువల్లీ ప్రిన్స్ కి ఏంటంటే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, ఒక ఫోన్ వచ్చింది, దానికి వెళ్ళాలి. కానీ ఒకడు మాత్రం ఎప్పటి నుంచో దొబ్బేస్తున్నాడు అనమాట. స్టోరీ చెప్తాను సార్ అని చెప్పేసి ఆ దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు కన్వర్జేషన్ ఒకసారి చూద్దాం. నేను ప్రిన్స్ అండి, హైట్ ఉన్నాను కదా, బాగోదు కదా, నిద్ర హైట్ సెట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాను. హలో వస్తున్నాను సార్. వినాయక్ గారు వస్తున్నా ఆన్ ద వే సార్. కాదు కొంచెం కాల్ ఇబ్బందిగా ఉంది సార్. వస్తా సార్, బాయ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. 2 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్. ఒక్క స్టోరీ వినండి సార్, మంచి సబ్జెక్ట్ సార్. వాట్సాప్ చేసేస్తారు లేదు నాకు. Story WhatsApp. ఓ సారీ చెప్పు. సార్ సార్ అయితే ఐ కాంటాక్ట్ ఉన్నది సార్. ఓపెన్ చేస్తే ఓకే హీరోయిన్ వస్తుంటారు సార్, హీరో వస్తుంటారు సార్, Hmm. అలాగే ఇద్దరు దగ్గరికి వస్తుంటారు సార్. Hmm. అమ్మాయి అబ్బాయితో మాట్లాడతారు సార్. ఓకే మాట్లాడిన తర్వాత ఇద్దరు పార్క్ వెళ్తారు సార్. సరే. పార్క్ వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేయంటే Ah. ఒకటి ఆర్డర్ చేస్తుంటారు సార్. తర్వాత మనం ఈవినింగ్ కలుద్దాం సార్. వినాయక్ గారు ఫోన్ ఆర్డర్ దగ్గర ఉంటాను సార్. వీడికి ఎలా చెప్పి గోడకి వెళ్ళిపోలే, లేకపోతే రుచిలో ఉన్నాడు. సార్ సార్ సమోసా ఆర్డర్ వచ్చింది కదా సార్. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తినేసి ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఓకే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సార్, సార్, హలో సార్, వినాయక్ గారు వస్తున్నాను సార్. ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ వినాయక్ దగ్గర ఎగ్జాక్ట్లీ సార్. హీరోకి ఆ. మధ్య ఛార్జింగ్ అయిపోతే ఎవరికి ఫోన్ చేయలేదు సార్. అడిగో చూసి చెప్పచ్చు ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి ఆ. ఎంతో అరుస్తూ ఉంటారు సార్, ఎంతో బాధపడతారు, ఎంతో మదన పడుతూ ఉంటారు సార్. మదన పడిన తర్వాత నా నుంచి తప్పించుకోను అదిరిపోతుంది సార్. ఇంటర్వెల్ ఎక్కడ సార్ సూపర్ ఉంటుంది సార్. అన్బిలీవ్ అదిరిపోయింది. మరి మళ్ళీ వచ్చి వింటాను. సార్ 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 ఇంటర్వెల్ తర్వాత అరే ఉదయం వచ్చావు, రేపు మార్నింగ్ కలుద్దాం. పడుకుని ప్లీజ్ ఒక 1 hour పడుకున్న తర్వాత రేపు మార్నింగ్ కలుద్దాం మనం, ఓకేనా? ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది సార్. రాత్రి పడుకోలేదైతే రాత్రి చెప్తున్నా పడుకుంటా
పడుకోండి రా ప్లీజ్. పడుకోండి సార్, పడుకోండి. హీరోకి హీరోయిన్ కి సమ్ ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అవుతుంది సార్. అయితే అసలు నాకు ఎందుకు ఇలా అయింది? ఇటు కళ్ళ కూడా వచ్చేస్తున్నాడు నాకు. సార్ కల్లో కదా సార్, నిజంగా ఉన్నా. ఫ్రెండ్స్ కి ఎక్సర్సైజ్ చాలా ఇంట్రెస్ట్ అండి. 6 ప్యాక్ హ్యాండ్స్ అంటే చాలా తనకి ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్. సో కోచ్ దగ్గరికి వచ్చాడండి ఇంత పట్టు వేసుకొని. అప్పుడు కూడా కాళ్ళగా ఉన్నాయండి సిమ్. సార్ నమస్తే సార్. నమస్తే. నన్ను ప్రిన్స్ అంటారు సార్. అవే బాగున్నారా? బాగున్నాను సార్. నేను సినిమాలో హీరో అవకాశం వచ్చాయి. ఈ పొట్ట తగ్గి నాకు 6 ప్యాక్ హ్యాండ్స్ చెస్ట్ మంచి బైసిప్స్ రావాలి సార్. Okay. దీనికి ఏం చేయాలి సార్? మా అయ్యగారు వస్తారా ఆయన అడగండి. మా అయ్యగారు వస్తారా ఆయన అడగండి. వచ్చాను ట్రైనర్ దగ్గరికి వచ్చాను. ఇవేవో చేయడం నేర్పిస్తారు కదా అవి ఎలా? ఫస్ట్ తీసుకోండి ఇది. ఓకే సార్. ఏమి ఇచ్చాను? నేను చూడండి, చెప్పండి మీరు చెప్పండి. చీపురు ఇచ్చా దరిద్రుడు, చీపురు ఇచ్చా దరిద్రుడు. రేపు డబ్బులే చేతులు. సార్ ఈ హ్యాండ్స్ వద్దు కానీ ఈ 6 ప్యాక్ రావాలంటే ఏం చేయాలి సార్? 6 ప్యాక్ రెడీ. పొట్ట లోపల తీసుకో. ఎవరిది సార్? నీదే. నాదా? లోపలికి వెళ్ళిపోమ్మా. బాగా తీసుకో. ఊపిరి బాగా పెట్టు, బాగా పెట్టు, బాగా పైకి లేకు. అయ్యి బాబు ఇప్పుడు మా సార్ వస్తే అమ్మో. వ్యామానంది ఏంటంటే అండ్ బిఫోర్ హీరోయిన్ కంటే ముందు యాడ్స్ చేసేవాడు. యాడ్ ఫిల్మ్స్ అండి. యాడ్ ఫిల్మ్స్ చేసిన వాడు కరెక్ట్ గా సినిమా చేసే వరకు మన మరుగు తెలుపున ప్రియ. ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. సో ఆ సీన్స్ లో ఈ అమ్మాయిని యాక్ట్ చేయమంటే ఎలా యాక్ట్ చేస్తుంది? యాక్షన్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ఏమైంది? ఫ్రెండ్స్, మా తాతమ్మ చచ్చిపోయింది. ఓ మై గాడ్. ఎంత ఏడ్చినా మీ కాజులు పోకూడదు అనుకుంటే వాడండి. యాడ్ ఫిల్మ్ మేకింగ్ ఎఫెక్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ నాన్న, అమ్మా రీసెంట్ గా ఒక అబ్బాయిని చూశాను. ఒక అబ్బాయిని చూసావా? అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అబ్బాయి నీకు నచ్చాడా? అంటే మీతో ఇలాంటి సమయంలో విక్స్ వాడండి, గొంతును బయట పెట్టండి. Vyoma wants to do that. నీకు నాకు డాష్ డాష్. తేజ గారి తీయకు ముందు ఒక రైటర్ కమ్ డైరెక్టర్ వచ్చి చెప్పాడు స్టోరీ. ఆ స్టోరీ ఎలా ఉంది? నీకు నాకు డాష్ డాష్. అది ఇప్పుడు చూద్దాం సార్. మంచి స్టోరీ ఉంది సార్. టైటిల్ ఏంటంటే నీకు నాకు డాష్ డాష్. నీకు నాకు డాష్ డాష్ డాష్. ఇప్పుడు స్టోరీ చెప్తాను సార్ మీకు. స్టోరీలో ఒక హీరోయిన్ ఒక హీరో ఇద్దరు కలుస్తారు సార్. ఓకే. ఆ సీన్ ఎలా ఉందో మేము ఇద్దరం చేసి చూపిస్తాం. రెడీ? ఇప్పుడు ప్రిన్స్, నేను నందిత. టైటిల్ జస్టిఫికేషన్ ఇద్దాం. డాష్ డాష్. నీకు నాకు డాష్ డాష్. సినిమా టైటిల్ ఎక్కడ పడింది? ఏ డాష్. ఏ రెండు డాష్. నేను కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను బాగా డాష్ ఉన్నాను. నేను ఫస్ట్ నుంచి చూడగానే డాష్. మన విషయం తెలిసి మన ఫ్రెండ్స్ అందరూ డాష్ డాష్ డాష్. అవునా? అయితే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాళ్ళు కూడా డాష్ తాను. నేను షోరా? నిజంగా డాష్ వాళ్ళు. ఈ లోపల మన పెళ్లి కోసం ఒక డాష్. ఏం డాష్? అదే నువ్వు చెప్పిన డాషే. నువ్వు పెద్ద డాష్. నువ్వు పెద్ద డాష్. నువ్వు పెద్ద డాష్. అవును. నువ్వు నాకన్నా పెద్ద డాష్ తెలుసా? నువ్వు నైట్ అన్న గురించి బాగుంటావు. నువ్వు పెద్ద డాష్ అని. నన్నే డాష్ అంటావా? నేను పబ్లిక్ లో అందరికి ముందు పెట్టి డాష్ తాను. అదే డాష్ అవ్వదు. నా పేరు డాషే కాదు. ఓ పంచే డాషే. మొత్తం డాషే. యు డాష్ ఫెలో. యు డాష్ ఫెలోని ఫెలోని. అదే ఒక ఫైటింగ్ సీన్ పెట్టాం. ఒక విలన్ కి ఒక హీరోకి ఒక సీరియస్ కన్వర్జేషన్ అన్నమాట. ఈ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఇదే టైటిల్ పెట్టుకొని చేస్తే. మా ఇంట్లో ఎవడూ లేనప్పుడు వచ్చి డాష్ అనడం కాదురా, నేనున్నప్పుడు డాష్. నీ డాష్ అంతా నా డాష్ అంతా తెలుస్తుంది డాష్ గా. నా డాష్ తాగదు నీకు తెలియదు. ఒక్కసారి డాష్ అంటే 10 సంవత్సరాలకు డాష్ తనే ఉంటా. డాష్ ఎప్పుడు డాష్ అవ్వాలి కాదన్నా, ఇప్పుడు డాష్ అవ్వాలి లేదన్నదే పాయింట్. ఒక్కొక్కడిని కాదు డాష్ గా 100 మంది డాష్ మనం. ఒక్క డాష్ అయినా పర్వాలేదు, డాష్ కాకుండా చూసుకో.
డాష్ జింక ముందు చూపించు శవం ముందు కదా డాష్ గే ఎస్ ప్రిన్స్ ఈ డాష్ గల డాష్ ఎలా ఉంది? చాలా డాష్ గా ఉంది. చాలా బాగా అనిపించింది. ఫనీ నా మీద అన్నా కూడా నాకే నవ్వొచ్చింది. సో యా ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. व्योमा आपको कैसा लगा व्योमा? मुझे बहुत अच्छा लगा. थैंक यू. ఇప్పుడు సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. నిజంగా ప్రిన్స్ గారు చాలా క్యూట్ గా చాలా హైట్ గా చాలా బాగుంటారు. చాలా మందికి పేరు అదృష్టం. పాపం ఆయనకు ఆ పేరే కొంచెం ఇబ్బందులో పెట్టింది. ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో నేను చేసి చూపిస్తాను. ప్రిన్స్ గారు వచ్చారు, ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు అనమాట. మమ్మీ మమ్మీ మిల్క్ బాయ్ వచ్చాడే. అవునా, ఏం పిల్లగా నిన్న 2 పాల ప్యాకెట్లు ఏం చేసినావు? అమ్మా మిల్క్ బాయ్ అంటే అది కాదు, మిల్కీ బాయ్ పాల బుగ్గల అబ్బాయి అన్నమాట. ఎవరే? అదే మా ప్రిన్స్. ప్రిన్స్ వచ్చారా? ఎక్కడ? బాబు పక్క జరుగు. ఎక్కడ? అంటే నేనే ప్రిన్స్, నువ్వు ప్రిన్స్ అని. ప్రిన్స్ అంటే మహేష్ బాబు కదా. అమ్మా హా ప్రిన్స్ కాదు, ప్రిన్స్ మీన్ రాకుమారుడు. రాజకుమారుడు మహేష్ బాబే, నాకు తెలుసు. నా పేరు ప్రిన్స్, బస్ స్టాప్ హీరో. ఓ బస్ స్టాప్ లో నిలబడ్డ హీరో నువ్వేనా? ఎందుకు బిడ్డ నీ కారు ఇయ్యలేదా? తర్వాత మంచి హిట్ సినిమా సార్, నీకు నాకు డాష్ డాష్ హిట్, తర్వాత బస్ స్టాప్ హిట్, తర్వాత రొమాన్స్ ఇస్తారు. సో ఈ మూవీ నేమ్స్ తో పాపం ఆయన ఎలా ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కాగానే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి డాడీ నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. గుడ్, ప్రౌడ్ ఆఫ్ మై సన్. ఇంతకు సినిమా పేరేంటి? నీకు నాకు డాష్ డాష్. రే దూర బంధువులు నానమ్మ తాతయ్య అని పిలుస్తాం కదా, వాళ్ళకి తెలిసిపోయింది ప్రిన్స్ గారు హీరో అవుతున్నారు. ఫోన్ చేశారు, ఇదిగో బాబు సినిమా హీరో అయినవంట కదా. అవునవును. సినిమా పేరేంటి? నీకు నాకు డాష్ డాష్. ఒక తాతింటే మంచిగా ఉండదు, తాతింటే మంచిగా ఉండదు. ఇదిగా మనవాడేమో చెప్తాను నేను. మనవాడా సినిమా పేరేందిరా? తాత నీకు నాకు డాష్ డాష్. అవన్నీ చెప్పకు, నా పాత రోజులన్నీ గుర్తుకొస్తాయి నాకు. తర్వాత మూవీ రొమాన్స్ మూవీ స్టార్ట్ అయింది. తాతయ్య వాళ్ళకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఊళ్ళో. నానా ఏం చేస్తున్నావు? తాతయ్య నీ గురించి అనుకుంటున్నా, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? రొమాన్స్ చేస్తున్నా. అప్ప తాతయ్య మనవాడా ఏంటి రొమాన్స్ చేస్తున్నట్టు ఫోన్ కట్ చేసావు? అటువంటి చేసేటప్పుడు ఫోన్ చేయొద్దు, పెట్టే. తాత నేను అనేది రొమాన్స్ షూట్, అటువంటి షూట్ చేయకూడదు కొడుకా. నీకు అర్థం అవట్లేదు నానమ్మకి. ఓ నానమ్మకి అసలుకే అయ్యా అది నన్ను తిడుతుంది. ఎందుకు తిడుతుంది? చిన్న చిన్న పోరగాళ్ళు చేస్తారు, నువ్వెప్పుడు చేస్తావరా గాడిద కొడక నన్ను తిడుతుంది. వ్యోమ గారికి తెలుగు రాదు. ఆ డైరెక్టర్ ఆ స్టోరీని ఎలా చెప్పాడు అన్నది నేను డైరెక్టర్ అండ్ హీరోయిన్ గా మన గెటప్ సీన్ బాబు. హాయ్ మేడం. హలో. మీకు తెలుగులో స్టోరీ చెప్పడానికి వచ్చానండి. స్టోరీ ఏంటంటే హీరో మీరు ఇద్దరు ఉంటారండి. ఫస్ట్ బస్ స్టాప్ లో మీరు రొమాంటిక్ గా చూపులు చూసుకుంటారు అనమాట. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో డాష్ డాష్ జరుగుతుంది. అప్పుడు మీకు హీరో వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఆ తర్వాత అండి మీ బ్రదర్ విలన్ సినిమాకి ఆయన దూరం నుంచి చూసి హీరోని కొట్టడానికి పరిగెత్తుకుని 10 మందిని తీసుకొని వస్తారండి. ఆ తర్వాత హీరో విలన్ కొట్టుకొని అయిపోతారు. ఆఖరికి మీకు హీరోకి పెళ్లి జరుగుతుంది. ఇందండి. నాకు తెలుగు రాదు. తెలుగు రాదా? మరి ఇదొచ్చు? ఇది ఒకటే నేర్చుకున్నాను. ఓహో అలా. ఈ ఒకటిలో నేర్చుకున్నారండి? చెప్పాను కదండి, ఇది ఒకటే నేర్చుకున్నానని. ఎన్నిసార్లు అడుగుతావు? మనిషికి బుద్ధి ఉండాలి. ఇన్నిసార్లు చెప్పిన తర్వాత అదే క్వశ్చన్ రిపీట్ చేస్తావు. ఇది తెలుగే కదా మేడం? ఇది ఒకటే హీరోయిన్ ఫస్ట్ లేట్ గా వచ్చింది. ప్రొడ్యూసర్ తిట్టాడు హీరోయిన్. సార్ మేకప్ రెడీ మేకప్ కాదు ప్రొడ్యూసర్. నేను కాస్ట్యూమ్ చేదు కాస్ట్యూమ్ అని కాదండి, నిర్మాత. పైసల్ హమ్ పెడతా. ఏంటి మీరు ఎందుకు లేట్ వచ్చారు? అరే మీకోసం టెక్నీషియన్స్ హీరో అందరూ వచ్చారండి. నో ఐ డిడ్ంట్ ఈట్ దోస, ఓన్లీ ఇడ్లీ.
మేడం కాదండి, ఇప్పుడు మీరు వచ్చారు, లేట్ అయిపోయింది, కెమెరామెన్ వాళ్ళు వీళ్ళు డబుల్ పేమెంట్ అడుగుతున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ట్రిపుల్ బెడ్రూమ్ ముంబై. ఉదయం 6 గంటలకు రావాలి. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? పొద్దున్నే రమ్మని చెప్పండి షూటింగ్ కి. షూటింగ్ టైంలో ఉండాలి, అర్థమైందా? ఎగ్జాక్ట్ మార్నింగ్ 6 కి రమ్మని చెప్పండి సార్. గో అతను ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నారు? మీరే మాట్లాడుకోండి. నీకు దండం పెడతా తల్లి, నా ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తున్నా, రేపటి నుంచి టైంకు రామ్మా. 8 o'clock. నౌ టైం నాట్ రేప్ నాట్ రేప్, సూర్యుడు కమ్మింగ్ రేప్. ఇలా అయిందనుకోండి, మిమ్మల్ని తీసేసి వేరే హీరోయిన్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఫిల్మ్ హీరోయిన్ 2 films. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సౌందర్య. ప్రిన్స్ అండ్ మ్యోమా వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. సో ఎలా అనిపించింది పటాస్కి రావడం? Something very new for me, and you guys are amazing, extremely spontaneous, extremely energetic. It was an amazing experience. Wow, super. Prince? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమేజింగ్ ఏంటి అంటే ఆన్ ద స్పాట్ ఒకళ్ళొకళ్ళు ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ కూడా, అంటే ఇవన్నీ కూడా స్కూల్ టైం అన్ని కూడా గుర్తు వస్తున్నాయి. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు పిలిచినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి రోజు చేయించుకోవడానికి రెడీ. Very good. Everybody is kidding, and thank you so much Prince and Myoma for being here on the show. And రోజు చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోహన బెల్ రైస్, పటాస్ ఫుల్ టు బిందాస్. Bye, good night.